హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి ఈ పేరు వింటే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఏదో తెలియని ఒక ఫీల్ అయితే వస్తుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి అంటే ఆ స్వామి అనుగ్రహం ఉండాలి, మనకి రాసి పెట్టి ఉండాలి, ఆయన పిలుపు మనకి ఉండాలి. ఆయన్ని ఎంత ఆరాధిస్తే తప్పించి ఆయన దర్శన భాగ్యాన్ని మనకైతే కలగదనమాట. సో అలాంటిది నాకు ఈ సంవత్సరంలో 2024లో ఆల్మోస్ట్ 18 సార్లు నేను ఆనంద నిలయంలోకి వెళ్ళి ఆయన దర్శనాన్ని అయితే నేను చేసుకున్నాను. ఎక్కువ శాతం నేను చేసుకునేది ఏంటంటే అంగ ప్రదక్షిణ. మోస్ట్ ప్రిఫరెన్స్ నేను దానికే ఎక్కువ ఇస్తూ ఉంటాను. ఆ దర్శనానికి, ఆ సేవకి వెళ్ళడానికి నేను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. నాకు బాగా ఇష్టము. తర్వాత అర్చన సుప్రభాతాలంటే మనకి చాలా లక్ ఉండాలి. భగవంతుడి దయ వల్ల, ఆ స్వామి దయ వల్ల నాకు ఈ 2024లో అర్చన కూడా నేను వెళ్ళి వచ్చాను అనమాట. తర్వాత సహస్ర దీపాలంకరణ సేవకి వెళ్ళాను, తోమాల సేవకి వెళ్ళాను, అలానే ఉంజల్ సేవకు కూడా వెళ్ళాను, 300 స్టిక్కర్స్ కూడా వెళ్ళాను. ఇలా రకరకాల సేవలకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని వచ్చాను. అండ్ నేను తిరుపతి వెళ్తున్న ప్రతి మంత్లో కూడా ప్రతిసారి నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. చాలామంది నాకు పెడుతూ ఉంటారు కామెంట్స్, అలాగే పర్సనల్గా మెసేజ్లు కూడా. మీరు చాలా లక్కీ అండి, మీకు స్వామి అదృష్టం, స్వామి బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి, మీరు వెళ్తున్నారు, ఆయన చూడాలంటే మనకి లక్ ఉండాలి. ఇలా కొంచెం నాకు బాగా ఒక మోటివేషనల్గా నాకు మాట్లాడుతూ ఉంటారనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటిది నిజమేనండి. నాకు ఆయన ఆశీస్సులు నేను ఎప్పుడూ కావాలని కోరుకుంటూ ఉంటాను. ఆయన దర్శన భాగ్యానికి కోసం నేను ఇప్పుడు ఎన్నిసార్లైనా తనితీరి చూడాలి, ఎన్నిసార్లైనా వెళ్ళాలి నేను భావిస్తూ ఉంటానన్నమాట. సో అందుకోసమే నేను ఎక్కువ తాపత్రయపడుతుంటాను. నాకున్న ఎంత టైంలో అయినా సరే మెయిన్ అక్కడికి అంటే మిగతా క్షేత్రాలకి వెళ్ళనని కాదు, ఎందుకో తెలీదు నాకు నా ఫీల్, మన మనసు ఒక దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళాలి కోరుకుంటూ ఉంటుంది అంటూ ఉంటారు కదా. సో మేబీ నా మనసు అక్కడ ఉండడం వల్ల నాకు అటువైపుకి ఎక్కువ లాగుతుందని నాకు అనిపిస్తుంది. సో అందులో నేను ఎక్కువ శాతం తిరుపతి వెళ్ళడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. అండ్ నాట్ ఓన్లీ స్వామివారి దర్శనానికే కాదు, అమ్మవారి దర్శనానికి కూడా నేను వెళ్తూ ఉంటాను. చెప్పాలంటే నేను తిరుపతి వెళ్ళాక ఫస్ట్ నేను అమ్మవారి దర్శనానికి చేసుకుని తర్వాత స్వామి దర్శనం చేసుకుని వస్తాను. పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్ళి అమ్మ సేవ చేసుకుని వస్తూ ఉంటాను. అండ్ మెయిన్ నాకు ఎన్నిసార్లు స్వామి దర్శనం చేసుకున్నా కూడా నాకు బాగా నచ్చిన సేవ అంగప్రదక్షిణ అని చెప్పాను కదా. కానీ ఒక సేవ ఉంటుందండి, సహస్ర దీపాలంకరణ సేవ. ఆ సేవలో స్వామిని చూసిన తర్వాత నేను తెలియకుండా మైమర్చిపోతూ ఉంటాను. కళ్ళల నుంచి నాకు ఒక ఎమోషనల్ వచ్చేస్తుంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి గర్భాలయంలో, స్వామి ఆనంద నిలయంలో ఉన్నటువంటి ఆ మూర్తిని బయటికి తీసుకురావడము, స్వామి అమ్మవార్ల సమేతంగా తీసుకువచ్చి ఒక సహస్ర దీపాలంకరణ సేవలో వాళ్ళని ఒక సేవగా చేయడము, దాన్ని మాడవీధుల్లో ఊరేగించడము, అక్కడ స్వామివారికి అందరూ దర్శనం ఇవ్వడము, ఆ మాడవీధుల్లో వచ్చి నాకు అది బాగా నచ్చుతుంది అనమాట. బాగా ఇష్టం అది నాకు. అంగప్రదక్షిణ అంటే నాకు ఎంత ఇష్టమో ఆ మాడవీధుల్లో ఊరేగింపులో వచ్చిన స్వామివారిని కూడా దర్శించుకోవడం నాకు అంతే బాగా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో కోరిక కూడా, ఆ స్వామి అమ్మవారికి మనం ఎవరైనా సరే వెళ్ళి హారతి ఇవ్వచ్చు మాడవీధిలో వస్తున్నప్పుడు. సో ఎప్పుడైనా ట్రై చేయాలి ఆ హారతి కూడా, చూస్తాను స్వామి దయ వల్ల. అండ్ నేను తమిళని పెట్టాను కదండి, గతంలో అయితే జరగలేదు, భవిష్యత్తులో జరుగుతుందో లేదో తెలియదు అని చెప్పేసి పెట్టాను కదా. దానికి అర్థం ఏంటంటే, నేను ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు నాకు స్వామివారి మిరాకిల్స్, చమత్కారాలు, అంటే ఆయన స్పర్శ తగిలింది, ఆయన స్పర్శ కలిగింది అనే ఒక ఫీల్ నాకు అది అనిపించింది అనమాట. అవి ఒక 3 రకాలుగా అనిపించింది. అవి నేను మీతో పంచుకుంటున్నాను. నెంబర్ 1 ఏంటంటే, నేను అంగప్రదక్షిణ చేస్తాను కదా, మనకి లోపల అంగప్రదక్షిణ చేసేటప్పుడు మనకి ఏంటంటే స్వామి గర్భాలయం చుట్టూ కూడా మనకి పొలదన్నలు పెట్టిస్తూ ఉంటారు. సో ఫస్ట్ లేడీస్ అయిపోతుంటారు, తర్వాత జెంట్స్తో చేస్తూ ఉంటారు. సో లేడీస్ అయిపోయిన తర్వాత జెంట్స్ చేయడం మొదలుపెట్టారు అనమాట. సో నేను మొదలు పెడతామని చెప్పేసి స్టార్ట్ చేస్తుంటే నాకు స్వామివారికి సుప్రభాత సేవ 3 గంటలకి మొదలు పెడతారండి. అప్పుడే మనకు కూడా అంగప్రదక్షిణ మొదలు పెడతారు. సో ఫస్ట్ లేడీస్ అయిపోయిన తర్వాత జెంట్స్ మొదలు పెడుతున్నప్పుడు నా వంతు నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు స్వామివారి ఊరేగింపులోని
మనకి ఆకాశగంగ తెలుసు కదా, ఆకాశగంగ నుంచి స్వామివారికి ప్రతిరోజు కూడా అభిషేకానికి నీళ్ళు తీసుకొని వస్తూ ఉంటారని చెప్పేసి. సో ఆ జలాన్ని నేను మొదలు పెడుతున్నప్పుడు నా వంతు నేను స్టార్ట్ చేస్తుండగా ఆ ఊరేగింపు నా వరకు వచ్చి ఆగి నన్ను దాటుకుని వెళ్ళిందనమాట. నేను మొదలు పెడుతుంటే నా మీద నుంచి దాటుకుని వెళ్ళింది. సో అదొక మిరాకిల్, అంటే నన్ను తాకింది అని ఒక స్పర్శ అనమాట. అదొక మిరాకిల్. నెంబర్ 2 ఏంటంటే, లోపల స్వామివారికి ఏ రోజుకి ఆ రోజు అలంకారం మార్చేస్తూ ఉంటారు కదా, అంటే పూలతో అలా అలంకారం చేస్తారు కదా. సో ఆయన ధరించినటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి నా వరకు చేరాయి అనమాట. సో అది నా వరకు చేరాయి. అది ఎలా అనేది నేను చెప్పలేకపోతున్నాను అనమాట. బట్ అది నా వరకు చేరాయి, నన్ను తాకి వెళ్ళాయి. మనసులో ఉంటుంది అవి తీసుకోవాలి, తెచ్చుకోవాలని చెప్పేసేసి, కానీ అది నేను చెయ్యలేదు. ఎందుకంటే స్వామికి ఇష్టం ఉండదు అలాగా. ఆయన ధరించినటువంటి పూలు ఏవైతే ఉన్నాయో అది ఒక క్షేత్రం దగ్గర నిర్మల్యమై ఉండాలి తప్పించి అది ఎక్కడికి వెళ్ళకూడదు. అది ఆయన యొక్క కోరిక అనమాట. ఆయనకి నచ్చదు అది, అందులో నేను అలా చేయకూడదు. అది రెండోది అనమాట. నెంబర్ 3 అంటే, మనకి ప్రసాదం కౌంటర్ దగ్గర లోపల ఉంటుంది, దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తే మనకి ఒక చిన్న లడ్డు ఇస్తూ ఉంటారు. ఆ లడ్డూని నేను పక్కన ఒక యోగశాల అని చెప్పేసి ఉంటుంది, అక్కడ స్టాక్ పెట్టింది లడ్డూలు. అవి తీసుకొచ్చి అన్ని కౌంటర్ల దగ్గర పెట్టింది నేను అనమాట. మొత్తం 16 డబ్బాలు తీసుకొచ్చి పెట్టాను. ఒక్కొక్క డబ్బా వెయిట్ వచ్చేసేసి 5 to 6 kgs వరకు ఈజీగా ఉంటుంది. అది మోసుకొచ్చి నేను అక్కడ పెట్టాను అనమాట. ఈ 3 సేవలు నేను చేసుకున్నాను. నాకు ఆ యొక్క ఫీల్ చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ రకంగా స్వామి దర్శనం చేసుకున్నాను. ఈ ఇయర్లో నాకు ఇంతకు మించి ఇంకేం కావాలి. గతంలో నేను ఎన్నిసార్లు స్వామి దర్శనం చేసుకున్నాను, నాకు ఎప్పుడు ఇలాంటి అనుభూతి కలగలేదు. అంటే ఇంతలా కలగలేదు, కొన్ని కలిగాం కానీ ఇలా అయితే కలగలేదు. బట్ భవిష్యత్తులో ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, ఇలా ఉంటుందో లేదో. కానీ ప్రజెంట్ అయితే మాత్రం నాకు ఇది మాటలు లేవనమాట, అంత బాగా జరిగింది. సో ఆయన దర్శనం చేసుకొని ఇంకా తిరుగు ప్రయాణం అయ్యి మార్నింగ్ ట్రైన్ ఎక్కేసేసి, మార్నింగ్ దర్శనం చేసుకున్న అంగప్రదర్శనం చేసుకొని 11 o'clockకి ట్రైన్ ఎక్కేసేసి నెక్స్ట్ డే మార్నింగ్, అంటే లక్ష్మీవారం మార్నింగ్ నేను 5 కల్లా ట్రైన్ దిగిపోయి 5:35 కల్లా ఇంటికి వచ్చేసాను. వెళ్ళే ముందు అన్నీ క్లీన్ చేసుకుని వెళ్ళాను. సో మళ్ళీ ఆ రోజు మార్నింగ్ నేను 5:25కి ఇంట్లో కొంచెం వర్క్స్ ఉంటే తులసమ్మ శుభ్రం చేసుకొని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళిపోయి ఇంకా సాయంత్రం వచ్చి అమ్మ పూజ అయితే చేసుకున్నాను. కొంచెం లేట్ అయ్యింది, ఆల్మోస్ట్ నైట్ పూజ అయ్యేసరికి 9:30 అట్లా అయిపోయిందనమాట. సో పూజ అయ్యేసరికి అలంకారం సింపుల్గా చేసుకున్నాను. మొత్తానికి 2వ వారం కూడా అమ్మ పూజ చేసుకున్నాను. ఈ మార్గశిర మాసంలో స్వామి అమ్మవారి దర్శనం చేసుకొని ఆయన మిరాకిల్స్ చూసి అమ్మవారి మార్గశిర లక్షణాలు చేసుకుంటూ అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇదంతా స్వామి అమ్మవార్ల బ్లెస్సింగ్స్. సో మీకు ఏమైనా ఎలాంటి అనుభూతులు ఎదురయ్యాయా? సో ఎదురైతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరొక బ్లాగ్తో మీ ముందుంటా. అంతవరకు నమస్తే.